ఆర్టీసీ సంఘాల చెలో సెక్రటేరియట్ ప్రభుత్వంపై గర్జన. తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన వేడెక్కింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ ఈ నెల 24న చెలో సెక్రటేరియట్కు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయాలి, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్లు కోత విధించకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వం స్వయంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన పాత బకాయిలు 2500 కోట్లు వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలని కోరుతున్నారు. ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడి, ఖాళీల భర్తీ లేకపోవడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ వంటి అంశాలు కూడా వారి ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. ఏళ్ల తరబడి వేచి చూస్తున్నాం, కానీ స్పందన లేదు అంటూ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చలో సెక్రటేరియట్ పిలుపుతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం స్పందిస్తుందా లేదా ఆందోళనలు మరింత ఉధృతమవుతాయా అనేది వేచి చూడాలి. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.